జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులపై చర్చించేందుకు పవన్ను బీజేపీ అధిష్టానం పిలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీలైతే రేపే పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చిస్తారని చెబుతున్నారు. ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టాలి అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాను కలుస్తారని టాక్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల వ్యవహారం ఆసక్తి రేపుతోంది. నేతలు పోటాపోటీగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్ననే టీడీపీ చీఫ్ చంద్రబాబు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలు పొత్తులపై ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తులపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎన్డీఏను వీడి ఉండవచ్చని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారు. ఏపీలో పొత్తులు, సీట్ల వ్యవహారంపై కమలం నేతలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్న ఆయన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.